హలో ఎవ్రీవన్, నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గాజర్ హల్వా. ఓన్లీ ఈ వింటర్ సీజన్లో మాత్రమే దొరికే క్యారెట్స్తో హల్వా చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది చేయడం కూడా చాలా ఈజీ. లేట్ చేయకుండా క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే క్యారెట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. ఫ్రెష్గా తీసుకోవాలి, అప్పుడే హల్వా టేస్ట్ బాగుంటుంది. వీటిని పీల్ చేసి నీట్గా కడిగి చివర్లు కట్ చేసిన తర్వాత సన్నగా తురిమి తీసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత తురిమిన క్యారెట్ని వేసుకొని కలుపుతూ 2-3 మినిట్స్ వరకు నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టేసి క్యారెట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి. తిరిగి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని మగ్గించుకోవాలి. క్యారెట్లో వాటర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తొందరగా అడుగు పట్టదు. ఈ క్యారెట్ మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10-15 బాదం పప్పును వేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. యాక్చువల్గా ఇందులో కోవాని వేసుకోవాలి. అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి బాదంని గ్రైండ్ చేసి వేశాను. దీని ప్లేస్లో మీరు 2 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా క్యారెట్లోని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కని పాలని మీగడతో పాటు వేసుకోవాలి. ఇక నేను 1.5 కప్పు పాలని వేసుకున్నాను. ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి క్యారెట్ని ఉడికించాలి. పాలు ఇలా ఉడుకుతున్నప్పుడు గ్రైండ్ చేసిన బాదంని కూడా వేసుకోవాలి. మంచిగా కలిపేసి తిరిగి మూత పెట్టి పాలు మొత్తం ఇంకిపోయి క్యారెట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇలా క్యారెట్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 1/2 కప్పు షుగర్ని వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. షుగర్ వేసాక ఇలా పల్చగా అవుతుంది. దీన్ని కలుపుతూ మీకు లూజ్గా కావాలంటే అంతే లూజ్గా, లేదంటే కొంచెం థిక్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఇలా థిక్గా అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. కొన్ని బాదం పప్పు, జీడిపప్పుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులోకి 2 స్పూన్స్ వరకు గీని వేసుకొని కలుపుతూ 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. అంతే, కమ్మగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మూత తీస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా ఈ క్యారెట్ హల్వాని స్పెషల్ డే రోజు లేదా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి. మళ్ళీ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు. సీజన్లో మాత్రమే దొరుకుతాయి. చేసుకొని టేస్ట్ చేయండి. ఈ క్యారెట్ హల్వా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.